నంబళ్ళ కిషోరరావు గారికి గణపతి తాలూకా ఆచూకీ తెలిసుండే అవకాశం ఉంది. అవును. ఆయనతో లింక్‌లో ఉండుంటాడాయన. అవును. ఆయనని ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత ఆ లింక్ కట్ అయిపోయింది. కట్ అయిపోయింది. ఆయన ఎక్కడున్నాడో వీళ్ళకి తెలీదు. అవును. కానీ వాంటెడ్‌గానే ఈ వార్తలు, ఈ స్పెక్యులేషన్స్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంది ప్రభుత్వమే. అది స్ట్రాటజీ. స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఎవరో ఒక చోట ఎక్కడి నుంచో స్పందిస్తే దాన్ని పట్టుకుని, ఆ లీడ్ పట్టుకుని అల్లుకుని ఎళ్దాం ఓకే. అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. హుహు. వాళ్ళ టార్గెట్టు ఈ 31న ఆయన్ని చూపించాలి అని. అది మిస్ అయింది. అలాగే వీళ్ళు సరెండర్ చూపిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నెలల తరబడి వీళ్ళ కస్టడీలో ఉంటున్న వాళ్ళే అనేది అర్థమవుతోంది. అవును. ఈ చెల్లూరు నారాయణని ఇప్పుడు ఈరోజు ఏపీ గవర్నమెంట్ చూపించింది. అవును. అయితే ఈయన్ని సరెండర్ చూపించబోతున్నారు అనే వార్త దాదాపు 4, 5 రోజుల క్రితమే మీడియాకి అందింది. మీడియా ద్వారా దాన్ని ప్రచారంలో పెట్టారు. అంటే అది ఎప్పుడో ఆయన లొంగిపోయి ఉంటారు. అంటే దాదాపుగా నవంబర్ నుంచి ఆయన వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అనేది ప్రత్యక్షంగా నేను అనుమానిస్తున్నటువంటి వ్యవహారం.